ఇక తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకోబోతుంది. ఈ కేసులో దర్యాప్తు పూర్తి చేసిన ఏసీబీ అధికారులు నాంపల్లి కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఇందులో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ను A1 గా చేర్చడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హుస్సేన్ సాగర్ వేదికగా జరిగిన ఫార్ములా ఈ రేసు నిర్వహణలో భారీ అవకతవకలు జరిగాయని ఏసీబీ తన నివేదికలో పేర్కొంది. నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ ఖజానా నుంచి దాదాపు 55 కోట్లను ఫార్ములా ఈ ఆపరేషన్స్ అనే విదేశీ సంస్థకు మళ్లించారని, ఇందులో నేర పూరిత కుట్ర ఉందని ఆరోపించింది. ఈ నిధుల విడుదలకు ఆర్థిక శాఖ అనుమతులు తీసుకోలేదని, ఆర్బీఐ నిబంధనలను సైతం ఉల్లంఘించారని తెలిపింది. అప్పటి పురపాలక శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ ఆదేశాల మేరకే ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఈ నిధులను విడుదల చేశారని ఏసీబీ స్పష్టం చేసింది. ఇక ఈ ఒప్పందానికి ప్రతిఫలంగా బీఆర్ఎస్ పార్టీకి ఎలక్టరల్ బాండ్ల రూపంలో దాదాపు 45 కోట్లు అందాయని ఛార్జ్ షీట్ లో పేర్కొన్నట్లుగా తెలుస్తుంది. ఈ కేసు ఆధారంగా ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా దర్యాప్తు ప్రారంభించడంతో కేటీఆర్ తో పాటు ఇతర నిందితులకు ఇబ్బందులు తప్పేలా లేవు. మరోవైపు ఈ పరిణామంపై స్పందించిన కేటీఆర్ ఇది పూర్తిగా రాజకీయ కక్ష సాధింపు చర్య అని కొట్టిపారేశారు.